మనతో ఉన్న మనుషులకి హ్మ్. నార్మల్‌గా నత్తుంటుంది కొంతమందికి. హ్మ్. కొంతమందేమో నత్తుంటే అదృష్టం అంటారు. హ్మ్. కొంతమందేమో అదృష్టం ఉండదు అని అంటా ఉంటారు. ఈ నత్తి అనేది పూర్వకాలంలో చాలా వరకు ఎక్కువగా వస్తా ఉండేదన్నమాట. సరే అక్కడ జెన్యూన్ లోపం వల్ల గానీ, ఆహార లోపం వల్ల గానీ, సైంటిఫిక్ రీజన్‌లో గానీ, హెల్త్ రీత్యా కూడా ఆ ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అయ్యేది. ఆ రోజుల్లో ఏంటంటే మూఢ ప్రజలు గానీ, తెలిసినటువంటి జ్ఞానులు గానీ అన్ని రకాల సమతుల్యంలో ఉండేవాళ్ళు మానవులు. అందులో మేధావులు ఏం చేశారంటే నత్తింటే జీవితకాలం అంతా బాధపడతాం, ఏదైనా చేయరాని చేసుకుంటారనేటువంటి భయంతో వాళ్ళ యొక్క జీవిత రక్షణ కోసం నత్తింటే చాలా అదృష్టం అని చెప్పారనమాట. ఆహా! పళ్ళెత్తున్నా, వంకర హ్మ్. ఏ అవయవంలో ఏ లోపం వచ్చినప్పుడు కూడా లోక కళ్యాణం కోసం వాళ్ళ యొక్క జీవితాల్ని మళ్ళీ ఎటువంటి ఆత్మహత్యలు చేసుకోకుండా 10 మందిలో అతన్ని కించపరచకుండా ఉండటం కోసం అదృష్టం అనేటువంటి పదాన్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే నెగిటివ్ థాట్ వచ్చినప్పటికీ, చెడు ఆలోచన వచ్చినప్పటికీ కూడా ఈ వాక్యం ఎప్పుడు కూడా వాళ్ళ జీవితకాలం మొత్తానికి శ్రేయస్కరంగా, శ్రేయోభిలాషగా, రక్షణగా ఉపయోగపడిందనమాట. హ్మ్. అందువల్ల అది మంచిది, అదృష్టం అని చెప్పారు. కారణం అదే అనమాట. హుహు.